ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 42ను పరిశీలిద్దాం. యుద్ధభూమిలో నిలబడిన అర్జునుడు యుద్ధం వల్ల కలిగే ఘోర పరిణామాలను గురించి తన ఆవేదనను కొనసాగిస్తున్నాడు. ఈ శ్లోకంలో కుల నాశనం వల్ల పితృదేవతలకు కలిగే దుర్గతిని వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సంకరో నరకాయైవ కులఘ్నానానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు ఇలా అంటున్నాడు, కుల నాశనం వలన వర్ణ సంకరం ఏర్పడుతుంది. అంటే సాంప్రదాయాలు పాటించని సంతానం కలుగుతుంది. ఇది కేవలం కులాన్ని నాశనం చేసిన వారికే కాదు, మొత్తం కులానికే నరకాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులలో పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు, పిండ ప్రధానాలు, తర్పణాలు వంటివి ఆగిపోతాయి. దానివల్ల తమ వారసులు పెట్టే పిండం, నీర్లు అందక పితరులు తమ పుణ్యలోకాల నుండి పడిపోతారు అని అర్జునుడు వాపోతున్నాడు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, ఈ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడి వాదనలను మౌనంగా వింటున్నాడు. సాంఘిక ధర్మం మరియు కుటుంబ బాధ్యతల గురించిన అర్జునుడి భయాన్ని ఆయన గమనిస్తున్నాడు. మన బాధ్యతలను విస్మరించడం వల్ల కలిగే పరిణామాల గురించి మనం ఎంత తీవ్రంగా ఆలోచిస్తామో ఇది చూపుతుంది. ఈ ఆందోళనలన్నింటికీ సమాధానంగా కృష్ణుడు తరువాత ఉన్నతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన ప్రతి చర్యకు ఒక పర్యవసానం ఉంటుందని ఈ శ్లోకం గుర్తు చేస్తుంది. మన కుటుంబం, సమాజం పట్ల మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. మన సంప్రదాయాలను, విలువలను గౌరవించడం, వాటిని తరువాతి తరాలకు అందించడం మన కర్తవ్యం. వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా మన పనులు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించాలని ఇది నేర్పుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.